అయ్యప్ప స్వామిమాల వేసుకున్నందుకు ఓ విద్యార్థికి క్లాసులోకి అనుమతించలేదు. ఈ ఘటన కోంపల్లిలో ఉన్న ఢిల్లీ వరల్డ్ స్కూల్లో జరిగింది. విద్యార్థి అయ్యప్ప స్వామి దీక్ష వహించి స్కూల్కి వస్తే ఆ విద్యార్థిని తరగతి గదిలోకి కాకుండా లైబ్రరీలో కూర్చోబెట్టారు. అలాగే దీక్ష వస్త్రాలతో స్కూల్కు రావద్దని సర్క్యులర్ జారీ చేసింది స్కూల్ యాజమాన్యం. ఆ విద్యార్థిని వెంటనే స్కూల్ బస్సులో ఇంటికి పంపించేశారు. అయితే ఇవాళ అయ్యప్ప స్వాములు ఢిల్లీ వరల్డ్ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. మాల ధరిస్తే స్కూల్ లోపలికి ఎందుకు అనుమతించరంటూ విద్యార్థి తండ్రి మండిపడుతున్నారు. స్వామి మాల వేసుకున్న పిల్లలను ఇలా ఇంటికి పంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. మేము కూడా హిందువులము, మీడియాలో హిందూ సమాజం అంటారు, మరి మేమేంటి సార్? మీరు అది ఎక్స్ట్రా మాట్లాడతారు. ఓకే సార్, వినండి సార్. ఎక్స్ట్రా కాదు సార్. మీరు వినాలి కదా సార్, నేను చెప్పేది కూడా వినాలి కదా. మేము కూడా హిందువులం ఏం చెప్తున్నాం సార్? హిందూ సమాజమా అంటే ఎప్పుడు రాలేదు సార్, మీరు అందరూ అని చెప్తున్నారు సార్. పేరెంట్ వచ్చారు మ్యామ్. చిన్నాళ్ళు బాలాజీ అనే ఒక చిన్న బాబు అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకొని స్కూల్కి వచ్చిన సందర్భంలో స్కూల్ యాజమాన్యం ఆ బాబుని తీసుకెళ్ళి లైబ్రరీలో కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ బాబు ఈ డ్రెస్ కోడ్లో అలౌ చేయము, మీ బాబుని వెంటనే తీసుకోమని చెప్పినటువంటి సంఘటన మనందరం కూడా వాట్సాప్లో వీడియో కాల్లో చూసాం జరిగింది. ఈరోజు ఏబీవీపీ భారతీయ జనతా పార్టీ అందరం కూడా ఈరోజు స్కూల్ యాజమాన్యానికి ప్రశ్నించడానికి ఇక్కడికి రావడం జరిగింది. స్కూల్ బస్ దిగుతుంటే ఎందుకు తీసుకొచ్చిందని రిటర్న్ అని అడుగుతున్నటువంటి సందర్భం కూడా మనం అందరం కూడా చూసాం. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యాలు ఏ స్కూల్ అయినా సరే, అది క్రిస్టియన్ స్కూల్ కానీ, హిందూ స్కూల్ కానివ్వండి, ఇంకే ఇతర మతస్థుల స్కూల్స్ అయినా సరే, అన్ని మతాలను మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇలాంటి సంఘటనల అంటే ఈ బేషరతుగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటనకు వాళ్ళ పేరెంట్స్కి అలాగే అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి సందర్భం మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ అయితే తప్పకుండా తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ